నాకు అర్థం కాలేదు. మీరు చెప్పిన క్వశ్చన్ ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ ఉన్నప్పుడు వాళ్ళు దే విల్ స్టార్ట్ అట్ 7 o'clock ఇన్ ద మార్నింగ్. అంటే కొంతమంది 7 బయలుదేరచ్చు, కొంతమంది 8 బయలుదేరచ్చు. 9 o'clock లొకేషన్కి వస్తే చాలు, మాకు 9 o'clock షార్ట్ పడాలి. అదేనండి, ఆ టైంలో కొద్దిగా అన్ని ప్రతి మూవీ ప్రతి షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలో జరగవు కదండి, కొన్ని షూటింగ్స్ ఇక్కడ కూడా జరుగుతాయి కదా. కంటే వాళ్ళు 3ంటికి లేవాలండి, 9 కంటే 6:30 లేచి 7:30 బయలుదేరి రావచ్చు. ఏది కంఫర్ట్? ఇదే కంఫర్టబుల్ కదండి. ప్లస్ నైట్ టైమ్స్ ఇప్పుడు 6 o'clock కాల్ షీట్ ఉన్నప్పుడు వాళ్ళు 6 o'clock వచ్చినప్పుడు మా వర్క్ జరుగుతలేదని, ఆర్టిస్ట్ డేట్స్ మాకు ఇబ్బంది అవుతుంది తర్వాత అని ఆర్టిస్ట్ డేట్స్ యూజ్ చేసుకోవడం కోసము మేము మోస్ట్ ఆఫ్ ద కాల్ షీట్స్ 9 దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాం. వాళ్ళు అప్పుడు 9 o'clock దాకా పని చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి 11-11:30కి ఇంటికి చేరుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 o'clock వాళ్ళు 3 గంటలు వేస్తున్నారు. దాని బదులు ఇది బెటర్ కదా, 9 to 9 చేసుకుంటే వాళ్ళు రాత్రి 11-11:30కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రిలాక్స్గా లేచి 7-7:30 లేచి రావచ్చు కదండి. మాకు అవుట్పుట్ ఇక్కడ 9 to 9లో ఎక్కువ వస్తుంది కదండి. అంటే మేమేం చెప్తున్నాం అంటే అందరం కలిసి పని చేయాలండి. ఇది మేము ఒక్కళ్ళమే మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తే అవ్వదండి. అందరూ కలిస్తేనే ఒక ప్రొడక్టివిటీ అనేది వస్తుందండి మనకి. దీనివల్ల ఏమవుతుంది, 6 to 9 వర్క్ చేస్తున్నారు, అనవసరమైన ఎక్స్ట్రాగా ఎగ్జైట్ అయిపోతున్నారు అందరూ, జనాలందరూ ఎనర్జీస్ అనేవి డ్రైన్ అవుట్ అయిపోతున్నాయి. వర్క్ ఏమో 9 to 9 జరుగుతుంది. సో దానివల్ల రిలాక్స్ వచ్చి 9 to 9 చేసుకోవచ్చు కదండి. 1.5 కాల్ షీట్ 6 to 9 చేస్తే 1.5 కాల్ షీట్ వస్తుందని చెప్పి మాకు దానికి స్టిక్కే ఉంటాం, మేము 6 to 6కి స్టిక్కే ఉంటాం అనేది కరెక్ట్ కదండి. అలా ఇప్పుడు ఇంకోటి ఏంటి, మేము 6 to 6 టోటల్లీ వద్దంటలేదండి. మాకు 6 to 6 కాల్ షీట్స్ మ్యాక్సిమం కూడా ఉంటాయండి. ఎందుకంటే డే షూట్స్ ఉన్నాయనుకోండి, మేము ఎక్స్టీరియర్లో షూట్ చేయాలంటే 6 to 6 చేయాలండి. ఆ టైంలో 6 to 6 పెడతామండి. ఇండోర్స్ చేసినప్పుడు, సెట్లో చేసినప్పుడు వరకు 9 to 9 చేస్తే కంఫర్టబుల్ ఉంటుంది. సో అది ఫ్లెక్సిబుల్ ఇవ్వమంటున్నాం. ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్లో బాంబేలో అనుకోండి, ఎనీ 12 hours ఇస్ అ కాల్ షీట్, ఎనీ 12 hours. మీకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 అవ్వచ్చు. స్టార్ట్ అవుతే పొద్దున్న 2 వరకు ఒకటే కాల్ షీట్, మార్నింగ్ మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 2 దాకా ఒకటే కాల్ షీట్. సో కేరళలో అయితే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మార్నింగ్ 6 to night 10 అండి, ఒకటే కాల్ షీట్. దట్స్ హౌ దే వర్క్ అండి కేరళ. సో మేము అవన్నీ కూడా అడుగుతలేదు, మేము ఒకటే 6 to 6 ఎట్లన్నా మీరు చేస్తున్నారు, 9 to 9 ఒకటి ఇవ్వండి మాకు ఆప్షన్ అని అడుగుతున్నాం అండి. ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తుంది. రాధా గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ సేవింగ్స్ ఉండడం వల్ల దాని బెనిఫిట్స్ కనపడితే వేరే మళ్ళీ ఫర్దర్గా మూవీస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రాఫిట్ జోన్లో ఉంటేనే కదండి మళ్ళీ ఫర్దర్ మూవీస్ చేస్తారు ప్రొడ్యూసర్స్. సో దానికోసం అనేది మేము ఇవన్నీ బాగా ఎవాల్యుయేట్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, వర్కర్స్కి కూడా ఇబ్బంది లేకుండా అదే వర్క్ ఎనర్జీస్ పెట్టమంటామండి. మేమేమి వాళ్ళు ఎక్స్ట్రా ఎనర్జీస్ పెట్టి తక్కువ తీసుకోమని అడుగుతలేదండి. ఇవన్నీ చేస్తే మేము డెఫినెట్గా మీ వేజెస్ ఇంక్రీజ్ గురించి ఎంతవరకు కన్సిడర్ చేయగలుగుతాం అనేది డిస్కస్ చేసి చెప్తామని చెప్తున్నామండి. కానీ వాళ్ళు 4 కండిషన్లో దాని మీద ఒప్పుకోకపోతే ఇంకా మేము ముందుగా అది ఇప్పుడు యాక్చువల్లీ 9 to 9 వరకు ఎక్స్టెండ్ చేస్తే మేము 9 వరకు ఎక్స్టెండ్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి 11కి వెళ్తారు, మళ్ళీ 4కి లేచి 6ంటికి రావాలి కదా. సో మేము 9 to 9 పెడితే మీరు శుభ్రంగా 7 o'clock లేచి రమ్మంటున్నాం మేము. సో అది ఇప్పుడు సపోజ్ ఎక్స్టెండ్ ఓకే హాఫ్ కాల్ షీట్ ఇస్తాం, ఇవ్వకపోతే 9 o'clock 11కి అయిపోతుంది, మళ్ళీ ఎలా కష్టం అంటున్నారు. మరి 11కి చేస్తున్నారు, ఎన్నిసార్లు చేయట్లేదు, 11కి వెళ్ళిపోతున్నారు, పొద్దున్న మళ్ళీ 4ంటికి లేచి 6ంటికి వస్తున్నారు కదా, 6ంటికి. ఇప్పుడు 9 to 9 అంటే వాళ్ళకి కన్వీనియంట్, మాకు కన్వీనియంట్ కదా, మాకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. సో ఇది మాది ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు కదండి, వర్క్ అదే జరుగుతుంది, వర్క్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, హాఫ్ కాల్ షీట్ ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు కదా, అది కదా అవాయిడ్ చేయమని చెప్తుంది. యాక్చువల్లీ